వెల్కమ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై ప్రకటన, ఆ పైన సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమం, స్తంభించిపోయిన జనజీవితం, నిలచిపోయిన సినిమా విడుదలలు, తెర మీద ఆడకముందే ఇంటర్నెట్కి ఎక్కిన ప్రింట్. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో విడుదలైన అత్తారింటికి దారేది ఒక సెన్సేషనల్ హిట్. ఈ సినిమా విడుదలయ్యాక, అత్తారింటికి దారి తెలిసాక పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ హ్యాపీ. డైరెక్టర్, నిర్మాత, సినీ యూనిట్ మొత్తం, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అందరూ షుడ్ బి వెరీ హ్యాపీ. నేను పవన్ ఫ్యాన్ కాను, సినిమా ఇంకా చూడలేదు, అయినా ఇంతమంది హ్యాపీస్ కనుక నేను కూడా హ్యాపీస్. ఈ సినిమాలో ఒక పాట మీద పవన్ సంతకం చేశారు. కాటమరాయుడా కదరి నరసింహుడా పాట అదుర్సండి, చాలా బాగుంది, చాలా జోష్గా ఉంది. అంతేకాదు, యూట్యూబ్లో పవన్ పాడుతున్నప్పుడు తీసిన వీడియో వైరల్ అయింది. అందుకు నేను మరింత హ్యాపీస్. ఎందుకంటే 1940లో వచ్చిన ఆ పాట గురించి, ఆ పాట వెనుక ఉన్నవారి గురించి తద్వారా మీకు చెప్పే అవకాశం నాకు కలిగింది. రండి, అత్తగారింటికి కాదు అత్తగారి అమ్మగారింటికి దారి చూపిస్తా. కూర్చోండి. అత్తగారి అమ్మగారి ఇల్లు అంటే మెటఫర్ అనమాట. తోచినప్పుడు అక్కడికి, అంటే అత్తగారి అమ్మగారింటికి వెళ్ళాలనిపిస్తే ఈ మ్యాప్ మీకు కొంచెం ఉపయోగపడుతుంది. మ్యాప్ చూపించే ముందు ఒక క్విక్ క్వశ్చన్. ఆల్ టైమ్ హిట్ అండ్ క్లాసిక్ మల్లీశ్వరి పేరు చెప్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఎన్టీఆర్, భానుమతి, సాలూరి. వెల్, దే మే బి ఏ రైట్ ఆన్సర్ అండ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, బట్ నాట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి గారు తెలుగు సినిమాకు దశ నిర్దేశం చేసిన మూల పురుషులలో ఒకరు. బిఎన్ రెడ్డిని కళాత్మక దర్శకుడు అని కూడా అంటూ ఉంటారు. ఎన్నో సెన్సేషనల్ హిట్స్ తీశారు. అంతేకాదు, బిఎన్ చాలా ఉన్నత విలువలు గల దర్శకులు. కేవలం డబ్బు కోసమే సినిమా తీసేవారు కారు, కానీ ఆయన సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. బిఎన్ ఎంత ఉన్నత విలువలు ఉన్నవారని చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ. బిఎన్ రెడ్డి గారు తెలుగు టాకీకి మూలవరాటులైన హెచ్ఎం రెడ్డి గారు కలిసి 1938లో గృహలక్ష్మి అనే చిత్రాన్ని రోహిణి పిక్చర్స్ పతాకంపై తీశారు. దానికి హెచ్ఎం రెడ్డి గారు దర్శకుడు. గృహలక్ష్మి తెలుగులో తొలి సాంఘిక సినిమా అని చెప్పవచ్చు. సూపర్ హిట్, కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా ఎంత హిట్ అయినా, ఎంత డబ్బు సంపాదించినా, అందులో చూపించిన ఇలాంటి సంఘటనలు, ఇలాంటి చిత్రాలు జుగుప్సాకరంగా అనిపించి, మరికొన్ని సంభాషణలు, మరికొన్ని సీన్స్ నచ్చక, బిఎన్ రెడ్డి గారి టేస్ట్కి నచ్చక, రోహిణికి స్వస్తి చెప్పి, హెచ్ఎం రెడ్డి గారికి బై చెప్పి, తన మిత్రులతో కలిపి వాహిని సంస్థను స్థాపించారు. వాహిని సంస్థను స్థాపించే ముందు తన మిత్రులు తనకి తీసుకున్న ప్రతిజ్ఞ, ఉత్తమాభిరుచి గల చిత్రాలు మాత్రమే తీస్తాం. ఇది వాహిని వారి లోగో మరియు వీడియో థీమ్. ఆ రోజుల్లో థియేటర్లలో సినిమా మొదట్లో ఈ థీమ్ రాగానే ప్రేక్షకులు లేచి నిలబడి మరీ కరతాళ ధ్వనులు చేసేవారు. అంటే స్టాండింగ్ ఓవేషన్. థింక్ అబౌట్ ఇట్. వాహిని వారి మొదటి చిత్రం వందే మాతరం 1939లో వచ్చింది. నాగయ్య హీరో, సంగీత దర్శకులు కూడా. ఆ నెక్స్ట్ ఇయర్, అంటే వందే మాతరం తీసిన నెక్స్ట్ ఇయర్ 1940లో బిఎన్ రెడ్డి గారు వాహిని బ్యానర్పై తీసిన చిత్రం సుమంగళి. బిఎన్ రెడ్డి గారే దర్శకులు. విధవా పునర్వివాహం అన్నది సబ్జెక్టు. ఈ చిత్రానికి నాగయ్య గారు సంగీత దర్శకులే, కానీ ఆ చిత్రానికి హీరో కాదు. ఆయనది ఈ వృద్ధ పాత్ర. ఈ వృద్ధ పాత్ర ధరించినప్పుడు నాగయ్య గారి వయసు 35. ముందుగా ఇష్టపడుకున్నా కానీ పాత్ర మంచిది అని గ్లామర్ కోసం చూడక ఒప్పుకున్నారు నాగయ్య. సినిమా అయితే ఒక మోస్తరుగా ఆడింది. నాగయ్యకైతే మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. సుమంగళిలో పాటలన్నీ రాసింది మరొక లెజెండ్, సముద్రాల వెంకట రాఘవాచారి. సముద్రాల సీనియర్ అంటారు. ఈనాటికి వినపడే ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ ఈయన చాలా రాశారు. వినుడి వినుడి రామాయణ గాథ, వినుడి మనసారా, వినరా? సుమంగళి చిత్రం కోసం సముద్రాల సీనియర్ రాసి నాగయ్య ట్యూన్ కట్టిన కాటమరాయుడా కదరి నరసింహుడా పాట. అప్పట్లో సినిమాల్లో ఎవరి పాటలు వాళ్లే పాడుకునేవాళ్ళు.
ఈ పాటను పాడింది, తెరపైన ఆడింది గౌరీపతి శాస్త్రి గారు. ఆ ఒరిజినల్ పాట ఇప్పుడు మీరు చూడండి. పాట చూసిన తర్వాత ఈ మ్యాప్ తీసుకుని అత్తారి పుట్టింటికి వెళ్ళి రండి. ఇలా అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు ఆనాటి చిత్రాలు కూడా అప్పుడప్పుడు చూడండి. ఏది చూసినా చూడకపోయినా వాహిని గారి చిత్రాలు చూడండి, ముఖ్యంగా మల్లీశ్వరి చూడండి. నమస్తే. కాటమరాయుడా కదిలి నరసింహుడా, కాటమరాయుడా కదిలి నరసింహుడా, మేదైన యాదగాడ నిన్నే నమ్ముతురా, మేదైన యాదగాడ నిన్నే నమ్ముతురా, వేదరాయి స్వామి దేవుడా, నమ్మేడులో వేదరాయి స్వామి దేవుడా, కాపపడుకు పేరు పుట్టి నా కాటిగాన్ని కోపాలా తీసుకొచ్చి, కాపపడుకు పేరు పుట్టి నా కాటిగాన్ని కోపాలా తీసుకొచ్చి, కోటి మంది నీళ్ళలో ఎరటిలో ఓటు నన్ను